నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రి స్థాయి వైద్యం అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 217 మంది అనారోగ్య బాధితులకు 65,87,500 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో అధికారం చేపట్టగానే ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. రైతు భరోసా ప్రకటనతో మహబూబాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ రైతులు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ గతంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నామని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రస్తావించారు.